హాయ్ హలో అండి. ఈరోజు నేను మీకు ఒక కూరగాయ చూపించబోతున్నాను. అదేంటంటే కీరా. కీరా మామూలుగా ఎండాకాలం తినడము మనకు చలవ చేస్తుంది. హెల్దీ ఫుడ్ తినాలి, ఇట్లా సలాడ్లో వేసుకోవాలనే తెలుసు చాలామందికి. మరి కూరగాయ ఎంతమంది చేసుకుంటారో నాకైతే తెలియదు. మేమైతే చేసుకుంటాం కూరగాయ. దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకున్నాను, సన్నగా ముక్కలు చేసుకున్నాను. దీన్ని మంచి కడిగి ముక్కలు చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆవాలు జీలకర్ర నూనె వేసి వేడైన తర్వాత వేసుకున్నాను. దాంట్లో ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నాను. ఉల్లిగడ్డ వేసి మంచిగా కలుపుకోవాలి దాన్ని. కొంచెం ఉల్లిగడ్డలు వేగాలి. వేగేంత వరకు కొంచెం ఆగుదాం మనం. ఇంకొంచెం వేగింది చూడండి. దీంట్లోనే పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసేసుకుంటే కొన్ని ఎవరికి కారం తగినంత, ఎవరికి తక్కువ తింటారు ఎక్కువ తింటారు కాబట్టి తగినంత. నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటాను. ఇవి కాటు పెట్టి తొడమలు తీసేసాను. ఉల్లిగడ్డలు కొంచెం వేగినాయి కాబట్టి వాటితో పాటు వేస్తే అవి కలిపి మంచిగా వేగుతాయి. మళ్ళీ అయితే మనము ఫస్ట్ కీరా ఉంది కదా, కీరా పొట్టు తీసేయాలి. మొత్తం పొట్టు తీసి మంచిగా కడుక్కొని ఇట్లా సన్నగా పొడవుగా ముక్కలు చేసుకోవాలి. కొంతమంది ఇష్టం ఆ ముక్కలు చేసుకునేదంటే ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే పొడవుగా సన్నగా చేసుకున్నాను. ముక్కలు చేసేసుకొని ఇప్పుడు ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. దీంట్లో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇంట్లో చంటి పాప అది అరుస్తూ ఉంటుంది. వేలో వేసేసి నేను వంట చేసుకుంటున్నాను. మా పాప ఆఫీస్కి వెళ్ళింది, మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళింది. ఇప్పుడు వేగినాయి చూడండి. మంట చిన్నగా చేసేసుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటాం. ఇది బాగా మంచిగా వేగాలి. ఇది కూడా ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకుందాం, కీరా ముక్కలు. చాలా రోజుల తర్వాత మళ్ళీ వంటలు చూపిస్తున్నాను నేను ఈరోజు. ఇన్ని రోజులు మా మనవరాలివి చాలా షార్ట్స్లో వీడియోస్ పెట్టాను. చూసేవాళ్ళు నన్ను ఫాలో అయితే బాగుంటుందని కోరుకుంటున్నా. మీ అందరి ఆదరణ ఉంటే నేను ఇంకా పైకి వస్తాను, మంచి మంచి వీడియోస్ తీస్తాను అనుకుంటున్నా. నాకు కొన్నిసార్లు అసలు వీలు కావడం లేదు తీయడానికి. అందుకే ఇంకా ఎప్పుడో స్టార్ట్ చేసినా కూడా నేను ఇప్పటికి ఇంకా పాపులర్ కాలేకపోయినా. ఇప్పుడు మళ్ళీ మంట పెద్దగా చేసుకుందాము. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా కడిగేసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది. ఇది మంచిగా కావాలి కదా. కొంచెం ఉడికిన తర్వాత కూరగాయ ఇప్పుడు గోలుతున్నది మంచిగా. మళ్ళీ చిన్నగా చేసుకోవాలి. కొంచెం మంట సిమ్లో పెట్టుకోకుండా మీడియం పెట్టుకోవాలి. పెద్దగా పెడితే మారిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వేసుకోవాలి, పెద్దగా పెట్టుకోవాలి. కానీ ఒక 5 నిమిషాలు అయిందంటే చిన్నగా చేసేసుకోవాలి. మీడియం చేసి వేసుకుంటే కొంచెం వెయిట్ చేద్దాము. చూడండి, ఇలా నేనైతే కత్తెరతోనే సన్నగా కట్ చేసేసుకుంటాను. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ సన్నగా కట్ చేసేసుకుంటాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఒకసారి కలిపేసుకున్నాం కూరగాయ. మళ్ళీ
కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని కొత్తిమీర తీసి పక్కన పెట్టేసుకుందాం, లేకుంటే అంత వేడికి అంటుకుపోతుంది ప్లేట్కి. అయితే పక్కన పెట్టేసుకుందాం. తీసేద్దాము. మూత తీసిన తర్వాత ఒకసారి ఈ కొత్తిమీర వేసి ఉప్పు వేసుకుందాం. నేనైతే లాస్ట్కి ఏమి వేయ, కొత్తిమీర మధ్యలోనే వేస్తా. ఏ కూరగాయలు అయినా సరే మధ్యలోనే వేస్తా. అట్లా వేస్తే స్మెల్ బాగుంటుంది, అలా కలిసిపోతుంది మంచిగా స్మెల్ కూడా. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే మంచిగా గోలిన తర్వాతనే ఉప్పు వేస్తే కూరగాయకు టేస్ట్ వస్తుంది. ఒక చిన్న ప్లాస్టిక్ స్పూన్, మాకు తగినంత, మీకు తగినంత మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు. ఇది మంచిగా కలపాలి. కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. మొదలు మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలనే మనం ఉప్పు వేసినాం అనుకోండి, ఆ ఉప్పుతో పాటు నీరంతా ఊరి మంచిగా గోలదు, వేగదు కూరగాయ. ఏదైనా కానీ మంచిగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి కొంచెము తొందరపడకుండా చేసుకోవాలి. వంట చేసేటప్పుడు ఎంత ఓపిక ఉంటే అంత మంచిది, అంత టేస్ట్గా వస్తుంది వంటలు. ఇప్పుడు ఇది కొంచెము మనము మంట పెద్దగా చేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసినా కాబట్టి ఇందాక గోలినవి మంచిగా వేగినాయి కాబట్టి వాటిలో ఇప్పుడు నీరు ఊరినా పర్వాలేదు. ఈ నీరు మళ్ళీ మూత పెట్టుకుంటే ఆ నీరుతోటే ఉడుకుతుంది ఇప్పుడు కూరగాయ. జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం. జీలకర్ర మెంతులు వేయించి మనం పొడి చేసుకుంటాము. కొంచెం చిటికెడంతా వేసి మూత పెట్టేసుకుందాం. ఇందులో ఒక 5 నిమిషాలు ఆగి మూత తీసి కలిపేసుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయింది, మూత తీసుకుందాము. ఇప్పటి వరకు నీళ్ళు అసలు పట్టవు, ఎందుకంటే కీరాలు నీరు చాలా ఉంటుంది. అందుకే నీరు మనం పోయాల్సిన అవసరం లేదు. లాస్ట్కి మనకు అవసరం ఉంటే కొంచెం పోసుకోవచ్చు, మన గ్రేవీ లాగా కావాలంటే. దీంట్లోకి నువ్వుల పొడి, కొంచెం ధనియాల పొడి ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ నువ్వుల పొడి మాత్రం కంపల్సరీ ఉండాలి. టేస్ట్ వచ్చేది నువ్వుల పొడితోటి. నేనైతే చూపించాను కానీ 3 కీరాలకి 2 టీ స్పూన్ల నువ్వుల పొడి వేస్తున్నాను. కూరగాయ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కు వేసి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. అవసరం ఉంటే నీళ్లు పోసుకోండి కొంచెము. సిమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి గ్రేవీలాగా కావాలనుకుంటే. లేకపోతే ఇట్లనే కూర ఉండాలనుకుంటే అవసరం లేదు, కూరగాయ నీళ్ళు పోయడం అవసరం లేదు. ఓకేనా అండి? కీరా కూర రెడీ. ఓకే, బాయ్ అండి అందరికీ.